ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో నిలిచిపోయిన గృహాల పునరుద్ధరణకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంగళవారం కాలనీలోని లబ్ధిదారుల ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. త్వరలో కాలనీలో అన్ని మౌలిక వసతుల కల్పన కోసం 40 కోట్ల నిధులు మంజూరు కాబోతున్నాయని అన్నారు. గతంలో ఉన్న గృహాల స్కీమ్ను రద్దు చేసి కొత్త స్కీమ్లో గృహాలు నిర్మించుకునేలా చేస్తామన్నారు. ఒక శ్మశాన దిబ్బలుగా దేనికి పనికిరానటువంటి ఇల్లుగా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంగా పెట్టి అసలు ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోక ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు జగనన్న కాలనీలు అని చెప్పి పెట్టుకుంది, కానీ ఆల్రెడీ కట్టిన కాలనీలకు న్యాయం చేయకుండా ఒకవేళ ఇందిరమ్మ అని పేరు మార్చి జగనన్న కాలనీ అని పెట్టుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఈ ప్రజలు సంతోషపడే వాళ్ళేమో. అటువంటిది ఈ ప్రాంత ప్రజల మీద కేవలం కరేపాకులాగా వాడుకొని పక్కన పడనొకటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు. ఈ ప్రాంత ప్రజలు వాడుకోవటం, అందులో భాగంగానే మార్కాపురం పట్టణ ప్రజలను కూడా వాడుకోవటం జరిగింది. అందుకని ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2ని నిర్లక్ష్యం గురి చేశారు. ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకని ఇక్కడ దగ్గర 2000 కుటుంబాలకు సరిపడా స్థలం ఉంది. 2000 కుటుంబాలకు సరిపడా ప్లాట్లు ఇచ్చారు. దగ్గర 1950 పైచిలకు ప్లాట్లకు నిర్మాణాలు వివిధ స్టేజీలలో ఆగి ఉంటే ఈ స్టేజీలలో ఆగి ఉన్నటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసి దాన్ని